హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివ్యశ్రీ. ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అపజయాలు ఎరగకుండా వరుస విజయాలతో దూసుకుపోయే దర్శకులు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన సక్సెస్ఫుల్ దర్శకుడే అనిల్ రావిపూడి. నిజానికి ఆయనను సోషల్ మీడియాలో పలువురు ట్రోల్ చేస్తుంటారు. క్రింజ్ కామెడీ అని విమర్శిస్తూ ఉంటారు. అయితే మీ ట్రోల్స్ మీరు చేసుకోండి, నేను మాత్రం వరుసగా హిట్స్ కొట్టుకుంటూ పోతాను అన్నట్టుగా అనిల్ రావిపూడి ప్రయాణం సాగుతోంది. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు అనిల్ రావిపూడి. మొదటి సినిమాతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్న రావిపూడి అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు. సుప్రీం, రాజాది గ్రేట్, F2, సరిలేరు నీకెవరు, F3, భగవంత్ కేసరి సినిమాలతో వరుస విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. వీటిలో F3 కొన్ని ఏరియాల్లో మైనర్ లాస్లు చూసినప్పటికీ ఓవరాల్గా సెమీ హిట్గా నిలిచింది. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 8వ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. లాజిక్స్ ని పక్కన పెట్టి చూస్తే మంచిగా నవ్వుకోవచ్చని సినిమా చూసిన వారంతా అభిప్రాయపడుతున్నారు. ఆ టాక్ కి తగ్గట్టుగానే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి క్యూ కడుతున్నారు. మేజర్ సిటీలలో దాదాపు అన్ని షోలు ఫుల్ అవుతున్నాయి. ప్రస్తుతం జోరు చూస్తుంటే హీరో వెంకటేష్ కెరీర్ లోనే అత్యధిక వసూలు రాబట్టిన సినిమాగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికైతే ఈ సినిమాతో దర్శకుడిగా అనిల్ రావిపూడి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నట్లే. తన టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్స్ అని అనిల్ రావిపూడి చెబుతూ ఉంటాడు. అందుకు తగ్గట్టుగానే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీసి వరుస హిట్స్ కొడుతున్నాడు. కానీ కొందరు మాత్రం సోషల్ మీడియా వేదికగా క్రింజ్ కామెడీ అంటూ అనిల్ రావిపూడిని పదే పదే టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎవరిన్ని కమెంట్స్ చేసినా ఆఫ్లైన్లో ఆ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం అనిల్ రావిపూడి సినిమాలకు ఓటేస్తూనే ఉంటున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ బాగా తగ్గిపోయాయి. అందరూ భారీ బడ్జెట్తో కూడిన యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. వీటి నడుమ ఓ మంచి ఎంటర్టైనర్ వస్తే చూడాలి అనుకునే ప్రేక్షకులు ఎందరో ఉంటారు. అలాంటి వారికి రావిపూడి సినిమా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అందుకే ఆయన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడున్న ట్రెండ్లో ఒక దర్శకుడు 8 సినిమాలు చేసి ఒక్క ఫ్లాప్ కూడా చూడకపోవడం అనేది అభినందించదగ్గ విషయం.